దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడు హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గంభీరంగా దేవుని స్తుతించాలి. ప్రైజ్లాడు హల్లెలూయా శబ్దం మరొకసారి చెప్దాం. ప్రైజ్లాడు హల్లెలూయా. మంచిది. గత కొన్ని వారాలుగా మనం చెరుపుకున్న వారి గురించి, చెరుపుతున్నటువంటి వ్యక్తుల గురించి, సంఘటనల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నా. మరి మన ఆలోచనలు చెరుపుకోకుండా జ్ఞానము లేని మాటలు ఏం చేస్తే ఆలోచన చెరుపుతాయనే ఇలా పోయిన వారం మనం విన్నాం. మరి ఈ వారంలో ఎవరైనా ఆ విధంగా మన ఆలోచన చెరిపారేమో మనం పరిశీలించుకుందాం. అయితే ఈరోజు ఒక కొత్త సిరీస్ని మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం. మొదటి వచనం క్రింది భాగం. ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రైజ్లాడు హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఆయన జరిగించే కొన్ని కార్యాలను దాన్ని బట్టి ఒక మనోధైర్యాన్ని పొందుకోవాలి అనే ఆశతో మన దేవుడు ఏమై ఉన్నాడు, ఏం చేస్తాడు అనే సత్యాన్ని హృదయంతరంగాల్లో ఎరిగి నమ్మకంతో కనిపెట్టి ప్రార్థించిన దాన్ని బట్టి మన జీవితంలో ఏమి పొందుకోవచ్చో అలా పొందుకున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆ దేవుని గురించి, సర్వాధికారి అయిన యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తనలో అనిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. అది ఒక అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట. ఎరిగి ఉండి, కలిగి ఉండి, తెలుసుకొని ఉండి, అనుభవించి ఉండి మనల్ని బలపరచడానికి చెప్తున్నటువంటి ఒక మాట. మన జీవితాలు కూడా కొందరి మాటలు మన బ్రతుకులు ప్రభావితం చేస్తాయి. ఆ మాటలను బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుంటాం. ఆ మాటలను బట్టి మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటాం. ఆ రోజు ఆయన చెప్పాడు కాబట్టి, ఆ మాట విన్నాను కాబట్టి అనే మాటను అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఈరోజు కూడా దావీదు చెప్పినటువంటి ఒక మాట, దావీదు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మన జీవితాల్లో కూడా విశాలతను కలగజేసే దేవుని కలిగి ఉన్నామనే నమ్మకాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నమ్మకాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు పుట్టించునుగాక. నా ఇరుకులో విశాలత కలగచేసిన వాడవు నీవే. వాస్తవానికి రాత్రి సిద్ధపడిన వాక్యం వేరు, దేవుని చిత్తమేమో. చావనయ్యున్న ఆ మిగిలిన వాటిని బలపరుచుకోవాలని, క్రియల గురించి చెప్పాలి అని ఒక ఆలోచన చేశాను. క్రియలు ఉన్నాయి, కానీ చాలామంది జీవితాలు చావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి సంపూర్ణం కాలేదు. కాబట్టి వాటిని బలపరుచుకోవాలి అనే ఒక హెచ్చరికపూర్వకమైన మాటలు చెప్పాలనుకున్నాను. ఈ మధ్య అన్ని హెచ్చరికలు అవుతున్నాయి, గద్దింపులు అవుతున్నాయి. మాకు ఓదార్పేది, మా బాధల్లో అర్థం చేసుకున్న వాళ్ళు ఏది, ఆ బాధల నుంచి విడుదలేది అని చాలామంది ప్రార్థన చేశారు. బాబు, ఆ గద్దింపులు హెచ్చరికలు ఆపి కాస్త ఆదర మాటలు చెప్పు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ఇరుకులో విశాలత కలగజేసే దేవుని కలిగినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇరుకు అంటే జనరల్ మనం ఇబ్బంది అని అనుకోవచ్చు. ఇరుకు అంటే కష్టం అని అనుకోవచ్చు. ఇరుకు అంటే విడిపించబడలేని ఒక స్థితి అనుకోవచ్చు. ఇరుకు అంటే అనుభవిస్తున్నటువంటి ఒక వేదన అనుకోవచ్చు. ఇలాంటి స్థితిలో ఆయన ఏం చేస్తాడు?
విశాలత ఇస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు క్లారిటీగా చదవండి. ఇరుకులో విశాలత. ఇప్పుడు ఇరుకు ఉందా లేదా? ఇరుకు నుంచి విశాలతలోకి నడిపించే దేవుడు అంటే సూపర్ ఉంటుంది కదా. మీకు అర్థమైందా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మాటలు ఉన్నాయి, నేను రాసుకున్నాను. ఉపదేశం తెలియజేసి ఆయన విశాల ప్రదేశమునకు తోడుకొని వచ్చానని ఒక చోట ఉంటుంది. విశాల స్థలమునకు తోడుకొని వచ్చాను, తర్వాత నీ గోడల మరల కట్టి నేను విశాలపరుతును అనే విశాలం గురించి, మన అభివృద్ధిపరచ గురించి, మన సంతోషంగా బ్రతకదాని గురించి వాక్యం ఉంది. కానీ ఆ ఇరుకులోనే, ఆ కష్టంలోనే, ఆ బాధలోనే, ఆ దుఃఖంలోనే, ఆ కన్నీటిలోనే మనలో ఒక సంతోషాన్ని, ఆనందపడేటువంటి ఒక భాగ్యాన్ని దేవుడిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించి నడిపించేది వేరు, కానీ ఉన్న బాధలోనే సంతోషాన్ని కలగజేసేది వేరు. ఇప్పుడు విడిపించి నడిపించాడు, మళ్ళీ అది రాదని గ్యారంటీ ఏం లేదుగా, జరగదని గ్యారంటీ ఏం లేదుగా, జరుగుతుంది. కానీ అదే స్థితిలో దేవుని యొక్క తోడుతో సంతోషంగా బ్రతకడం ఎంత ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట మీకు అర్థం కావడానికి, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు చాలా సంతోషంగా, ఇంతకాల కష్టం, ఇంతకాల బాధ, వేదన, దుఃఖం, మనో దుఃఖాన్ని విడిపించుకున్నాం, పోయింది దేవుని కృపను బట్టి అని సంతోషపడి ఆనందపడి బయలుదేరి వచ్చిన వారి జీవితాల్లో మొదట ఎర్ర సముద్రం వచ్చింది. ఆ రోజు అప్పుడు సనిగారు, గొనిగారు. కానీ దేవుని కృపను బట్టి సముద్రములో మార్గాన్ని చేసి దేవుడు నడిపించాడు. ఇప్పుడు సముద్రము దాటిన తర్వాత వాళ్ళు నడవలసిన ప్రదేశం అంతా, నడిచిన కాలమంతా కూడా అరణ్యములోనే. ఇంకా విడిపించబడ్డాం, ఒక గొప్ప పట్టణంలోకి వెళ్తాను, పాలు తేనెలు ప్రవహించే అన్నాడు కదా అని వాళ్ళు ఏదేదో ఊహించుకొని వచ్చింటారేమో. ఇన్నాళ్ళ కష్టానికి, దుఃఖానికి విడుదల కలిగింది. 430 సంవత్సరాలుగా బానిసత్వానికి చరమగీతం పాడుకున్నాం. ఇంకెప్పటికీ ఇలాంటి దుస్థితిలోకి రాకూడదు. దేవుని కృపను బట్టి విడిపించాడు, ఎంత గొప్ప దేవుడవయ్యా అని ఆయన స్తుతించి గణపరిచారు. కానీ విడిపించిన తర్వాత ఆయన వారు నడిపించింది ఎలా అంటే అరణ్య మార్గం. ఇప్పటికి ఏం అర్థం కాలేదు. మొదటంటే ఎర్ర సముద్రం వచ్చింది, దేవుడు కృపను బట్టి పాయలు చేసి నడిపించాడు. ఇంకా నడవబోతున్న ప్రదేశం అంతా కూడా అరణ్యమే. అరణ్యం అంటే బైబిల్లో విల్డర్నెస్ అని ఉంది. అంటే అపాయాలు ఎక్కువగా పొంచి ఉండి, అంటే జనాలంటే ఎవరు లేకుండా, ఏ టైంలో క్రూర మృగాలు వస్తాయో, ఏ టైంలో విషసర్పాలు వస్తాయో తెలియటువంటి ఒక ప్రదేశాన్ని అరణ్యము అని రాయబడింది. అంటే ఏంటి? మనుషులు ఉన్నారులే, సంతోషపడొచ్చులే, వీరొక ఆదరణ ఉంటుంది అంటే అనడానికి ఏమీ లేదు. ఏ టైంలో ప్రమాదం పొంచి ఉందో, ఏ టైంలో ఏం జరుగుతుందో అని తెలియని ప్రదేశం అరణ్యం. కొన్నిసార్లు ఎడారిలో నడవాల్సి వచ్చింది. దాన్ని ఆనుకున్నట్టు ఎడారిలో నీరు ఉండదు, ఏముండదు, కనుచూపు మేరంత ఇసుకే ఉంటుంది. మనము ఎక్కడైనా దూరంగా వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తే, ఓ ఒక తోడున్నారులే అని ఆనందం ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. ఎవరు తోడు లేదు, ఏ పట్టణం లేదు, ఏమీ లేదు. అలాంటి అరణ్యము గుండా వెళ్ళాల్సి వచ్చింది. కానీ దేవుని కృప ఏంటంటే, అలాంటి వాళ్ళకి ఇష్టం లేని కష్టమైన ప్రదేశంలో కూడా దేవుడు ఆ ఎండ బారిన పడకుండా ఏం చేశాడు? పగలు మేఘస్తంభంగా ఉంచాడు, రాత్రి ఎలాంటి బాధ లేకుండా, భయం లేకుండా అగ్నిస్తంభంగా ఉండాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఊహించింది వేరు, వాళ్ళు ఆలోచించింది వేరు, కానీ ఆయన నడిపిస్తున్న విధానం వేరు. మీరు యేసు ప్రభువు కూడా బాప్తిసం పొందిన తర్వాత బలవంతంగా ఎక్కడికి అరణ్యంలోకి కొనిపోబడెను రాయబడింది.
శోధింపబడుటకు కొనిపోబడ్డాడు. అపవాది చేత 40 రోజులు అక్కడ శోధించబడ్డాడు. అంటే విడిపించబడిన వారి జీవితాల్లో, అంటే పాపం నుంచి విడిపించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నడిపించే విధానం, దేవుని తీసుకెళ్లే విధానం ఒకటి ఉంది. అది మనకు అర్థం కావట్లే. కాకపోతే ముందుగా నేను విడిపించబడ్డాను కాబట్టి దీవించబడతాను, విడిపించబడ్డాను కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు, కాపాడుతాడు, ఇంకేముందులో అయిపోయింది, ఇంతకాల బాధ, ఇంతకాల వేదన, ఇంతకాల దుఃఖం, ఇంకంత క్లోజ్, అయిపోయింది, ఇంకా నెమ్మదిగా హ్యాపీగా బ్రతకొచ్చనే భ్రమలో వచ్చి ఆయన నడిపింపు ఏంటో అర్థం చేసుకోలేక ఆయన శ్రమలకుండా, బాధలకుండా, ఇరుకుకుండా నడిపిస్తుంటే బాధపడిపోతుంటారు. అసలు నిన్నెవడు ముందుగానే ఆలోచించమన్నాడు? ఆయన మార్గంలో అగమ్యములు అన్నారు కదా, అగోచరములు అన్నారు కదా, మన కంటి కనిపించక హృదయానికి అర్థం కాదు అన్నారు కదా. అలాంటి అంటే చెప్పనాశక్యము కానంటే ఆయన యొక్క గంభీరమైన మార్గాల గురించి ముందుగానే నువ్వు ఒక ప్రీ ప్లాన్గా నువ్వు ఊహించుకోవడం ఎందుకు? అది జరగలేదని బాధపడడం ఎందుకు? వీళ్ళు కూడా అలానే అనుకున్నారేమో. కానీ ఆ అరణ్యము గుండా నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశాడు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన తిండికి ఏమైనా బాధపడ్డారా? చెప్పండి. బాధపడ్డారా? నీటికి ఏమైనా బాధపడ్డారా? లేదు. పోనీ వాళ్ళు నడిచినందుకు ఎడారులు నడిచారు, కాళ్ళు వాసిపోయి అనారోగ్య బారిన ఏమైనా పడ్డారా? బట్టలు చిరిగిపోయి ఎండకి ఎండిపోయి కలరిపోయిన స్థితి ఏముందా? ఏం లేదు. చెప్పులు కూడా పాతగిల్లలేదు అని రాయబడింది, బట్టలు కూడా మాసిపోలేదని రాయబడింది. అందుకని ఆ స్థితిని ఏంటి, గ్రద్ద తన రెక్కల మీద మోసుకున్నట్లుగా దేవుడు వాళ్ళు అంత క్షేమంగా తీసుకెళ్ళాడు. కానీ ఈ 40 సంవత్సరాల వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు, కానీ తన తోడు కాపుదల్లోగానే ఉన్నారు. ఇది ఈ స్థితి మనకు అర్థం కావట్లేదు. ఇరుకులోనే ఉన్న వారి జీవితంలో ఆయన కలగజేసుకొని వారికి తోడుగా ఉండి వారిని కాపాడుతూ వారిని విడిపిస్తూ ముందుగా నడుస్తూ ఉండే అనుభవాన్ని ఈరోజు నచ్చట్లేదు. అది వద్దు, మాకు నచ్చినట్టుగా మమ్మల్ని వదిలేయి, మా ఇష్టం వచ్చినట్టుగా పోతాం. అది ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులకు మైండ్ సెట్. విడిపించావు కదా, ఇంకా మా ఇష్టం. కానీ విడిపించి వదిలిపెట్టే దేవుడు కాదు అని ఎన్నోసార్లు చెప్పాను. విడిపించబడిన తర్వాత ఆ నడిపించే మార్గానికి నిన్ను నువ్వు అప్పజెప్పుకొని నడవాలని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నువ్వు విడిపించబడిన తర్వాత నిష్ఠానుసారంగా బ్రతకడానికి కాదు, ఆయన అడుగు జాడల్లో క్షేమంగా మనం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు బ్రతికినంత కాలం ఎక్కడికక్కడ కొందరు సనిగారు, కొందరు గొనిగారు, కొందరు ఎదురు తిరిగారు, కొందరు అవిధేయులుగా మార్చబడ్డారు, దూషించారు. అందరు కాదు, కొందరు అని బైబిల్లో రాయబడింది. మిగతా వాళ్ళు హ్యాపీగా బ్రతికారు. నచ్చని వాళ్ళు సనిగి సచ్చారు. సనిగిన వారు దేవుని క్రియలను అర్థం చేసుకోలేని మరిచిపోయి వ్యతిరేకంగా మారి మధ్యలో రాలిపోయారు. మిగతా వాళ్ళు దేవుని కార్యాలు ఎరిగిన వారు, దేవుని మీద నమ్మకం ఉంచిన వారు, ఎదురు తిరగకుండా ఆ నాయకత్వాన్ని అప్పచెప్పుకొని అలా లోబడి బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఎక్కడ ఏ రోజు కూడా కష్టము, వేదన, దుఃఖం రాకుండా వాళ్ళు అడిగిన సమస్తాన్ని ఇస్తూ క్షేమంగా తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి కష్టాలు, ఎవరికి బాధలు? అందుకనే మహోన్నతుని తీర్మానంను తృణీకరించినందున వాళ్ళు ఇనుప కట్ల చేత బంధించబడిన వారై ఎక్కడ గాఢ అంధకారంలో వాళ్ళకి హృదయం ఆయాసం చేత కృంగిపోయిందని రాయబడింది. నడిపింపుకు లోబడితే, అప్పజెప్పుకుంటే ఆయన గద్ద రెక్కల మీద మోసినట్లుగా నీకు ఏ కష్టం, ఏ బాధ రాకుండా అనిపిస్తుంది. నువ్వు అక్కడ ఇరుక్క ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అన్నీ నీకు ప్రొవైడ్ చేసుకుంటూ దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా చెప్దాం, ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఆ విధంగానే ఇప్పుడు దావీదు జీవితంలో ఏం కలుగజేశాడు? దావీదు ఎందుకని నా ఇరుకులో విశాలత కలుగజేశావు, చేసిన వాడు అని అంటున్నాడు అనే మాటను, దావీదు గురించి కొన్ని మాటలు కానీ మనం చూస్తే, దావీదు యొక్క బాల్యం చాలా వేదనకరం, చాలా దుఃఖకరం. కారణం ఏంటో క్లారిటీగా మనకు తెలియదు, కానీ వ్యాఖ్యానాలను బట్టి, గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్పిన దాన్ని బట్టి దావీదు అంటే ఆ యెష్షై కుమారులలో చివరివాడు. అయితే ఆమె ఈ మిగతా 7 మంది తల్లి కాకుండా దావీదు తల్లి వేరుగా ఉంది. ఒక
ఉంపుడుగత్తెగా లేకుండా ఉంచుకున్న దానిగానే ఆమె చిత్రీకరించబడింది. తృణీకరించబడిన వ్యక్తిగా, కుటుంబంతో లేకుండా దూరంగా ఉన్న వ్యక్తిగా చాలామంది చెప్తారు. ఆ విధంగా దావీదు కూడా వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు. తృణీకరించబడిన వాడిగా, అన్నలు కుటుంబం కూడా హక్కున చేర్చుకోలేని వాడిగా, ఎన్నిక లేని వాడిగా, వాడు బ్రతకడానికి ఏదో ఒక 4 గొర్రెలేచి కాసుకొని వచ్చిన దాన్ని బట్టి బ్రతకనట్టుగా తల్లి కొడుకును దూరంగా ఉంచిన వారిగా తనకి బాల్యం గమనించవచ్చు. ఎంత వేదన పడుతుంది. భర్త చేరదీయకుండా ఉంటే ఆ భార్య యొక్క కష్టాలు, వేదన, దుఃఖం భర్త అర్థం చేసుకోకుండా, నా భార్య అని చెప్పుకోకుండా తృణీకరిస్తుంటే ఆ భార్య యొక్క స్థితి అంత దారుణంగా ఉంటుంది. పేరుకే బతుకుంటారు కానీ ఏ రోజో చచ్చిపోయి ఉండాలి. కానీ ఒక కుమారుడు కన్నది కాబట్టి ఆయన కోసం బ్రతికిందేమో. ఈ రోజుల్లో చాలామంది భార్యలు బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను చస్తే బిడ్డలు అనాథలైపోతారేమో అని భర్తను బట్టి, వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి సహిస్తున్నారు, భరిస్తున్నారు. ఎవరిని అడిగినా కొన్నిసార్లు చెప్తుంటారు. జనరల్గా నేను అనుకుంటాను దావీదు తల్లి కూడా ఆ విధంగానే వేదన అనుభవించింది. ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో ఒక స్థాయి లేదు, దూరంగా బ్రతికారు. మరి ఏ ఆశ ఆ తల్లికి ఉంది, ఏ విధంగా బ్రతికింది? అయితే దావీదు అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఆయన ఒక నమ్మకం, చూడండి ఒక మాట చూద్దాం. మీరు కీర్తనల గ్రంథం 31 అధ్యాయం లేకుండా 22 అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 22 అధ్యాయం కింది వచనం 6వ వచనం నుంచి మనం చదివితే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. చూడండి తన యొక్క స్థితి. ఏముందిరా నీతో ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. మీ ఇంట్లో నీకు గౌరవం ఇవ్వట్లేదు, నువ్వేంత అన్నట్టుగా అనేవాళ్ళు. కానీ బైబిల్ ఒక మాట ఉంది, దరిద్రులను, చూడండి ఆ మాట మనకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును ఆయన మంటిలో నుండి ఆ లేవనెత్తువాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అక్కడ కృంగజేయవాడు, లేవనెత్తున వాడు ఆయన అంటూ చెప్తూ, దరిద్రులను అంటే ఆదరణ లేకుండా, ఎవరు కూడా చూసుకోకుండా, ఎలాంటి అనురాగం లేకుండా తృణీకరించబడిన వారిని ఆయన ఏం చేస్తాడంటే అధికారులతో కూడా కూర్చుండి పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ బ్రతుకులను మట్టి పెంటల మీద నుంచి, లేకుంటే మట్టి కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నా మాట విను. నువ్వు కూడా అలా తృణీకరించబడ్డావా? నీ కుటుంబం నిన్ను తృణీకరిస్తుందా? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నిన్ను తృణీకరిస్తున్నా? నీ ఇరుగు పొరుగు వారు ఏంది, ఆమె స్థాయి ఏంది, ఆమె స్థితి ఏంటి, ఏంది ఆమె బతుకు, ఏముందని ఆమెకి విలువ ఇవ్వాలి, ఏం కలిగి ఉందని ఆమెను మంచిగా ఉంచుకోవాలి, ఏంటి ఆమెతో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారా, అన్నట్టుగా మాట్లాడుతున్నారా? దావీదు తల్లి కూడా అలాంటి అనుభవం గుండా వెళ్ళింది. దావీదు తల్లి కూడా అలాంటి స్థితి గుండా వెళ్ళింది. కానీ దేవుని మీద నమ్మకాన్ని మాత్రం పోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద నమ్మకం ఉంది. మీరు ఈ 22వ అధ్యాయంలోనికి వస్తే, 9వ వచనం చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసిన ఇది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంట, దావీదు జీవితంలో తల్లి ఉగ్గుపాలతో నూరిపోస్తుంది. ఒకవేళ మనము దీనులుగా ఉండొచ్చు, దరిద్రులుగా ఉండవచ్చు, తృణీకరించబడిన వారిగా ఉండొచ్చు, కానీ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలిగిన దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన నమ్ముకోగలిగితే, ఆయన విశ్వసించగలిగితే, ఆయన ఆధారపడగలిగితే, ఆయన చెప్పిన మాట వినగలిగితే, ఒక రోజు మన బ్రతుకులో నీ దరిద్రం, ఈ బాధ, వేదన తీసివేసి నీ బ్రతుకులో కూడా ఒక ఆశ్చర్యకారం జరిగిస్తాడయ్యా అని తన కొడుకు నూరిపోస్తుంది.
మనం అనుకోవచ్చు వాళ్ళ అమ్మమ్మో తాతో లేకుంటే నానమ్మ ఎవరో అవుతారు. ఎవరు? రూతు. ఆమె కూడా తృణీకరించబడిన వ్యక్తి కదా, ఏమీ లేని దానికి వచ్చింది కదా. కానీ దేవుడు ఆమెకి ఏం చేశాడు? ఒక గొప్ప కృపను చూపించాడు. మన దేవుడు డబ్బు ధనాన్ని బట్టి కాదు, మన స్థితిని బట్టి మనం ప్రేమించి హక్కును చేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దావీదు జీవితం, దావీదు బాల్యం అంతా కూడా ఒక వేదన, ఒక దుఃఖం. ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేదు, నా భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవారు లేరు. అన్నలా వాళ్ళ స్థాయిలో వారు, సైన్యంలో వారు బ్రతుకుతున్నారు. నేను ఎలా బ్రతకాలి? ఈ రోజుల్లో కూడా కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ములు చిన్న బిడ్డల పట్ల ఒక వివక్ష చూపిస్తూ బ్రతుకుతుంటారు. వాళ్ళకు చదువుకు సంబంధించి కావచ్చు, వాళ్ళ బ్రతుకు సంబంధించి కావచ్చు, ఎలాంటిది ఆలోచన చేయకుండా వాళ్ళ స్వార్థంతో బ్రతుకుతూనే ఉంటారు. అలాంటి తృణీకరించబడిన స్థితిలో ఉన్నప్పుడు అది ఎంత వేదనకరంగా ఉంటుంది, ఎంత బాధకరంగా ఉంటుంది. స్కూల్లో ఒకలాంటి బాధ ఉంటుంది, పెరిగిన చోట ఒకలాంటి నిర్లక్ష్యం ఉంటుంది. ఎవడు కూడా మనల్ని లెక్క చేయకుండా ఉంటే ఎంత వేదనగా ఉంటుంది. మనం అది భరించలేం కదా. మనం ఇవ్వకపోని, కానీ మన గౌరవానికి మనం అనుకున్న దానికి కాస్త తక్కువ చేసి ఇష్టానుసరంగా మాట్లాడితే కృంగిపోతాం, బాధపడతాం. మరి దావీదు జీవితం తల్లి ఎంత వేదన పడిందో. కానీ స్తన్యపానం అంటే తను పాలు తాగుతున్నప్పుడే తల్లి ఏం చేస్తుంది? దేవుని పట్ల ఒక నమ్మకాన్ని పుట్టించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ తల్లి, నువ్వు నీ బిడ్డలకి ఏం చెప్పాలి? ఏం దేవుడో అయ్యా, మేము ఇంతకాలం చేస్తున్నాడు, దేవుడు దీవించలేదు, మమ్మల్ని అని నువ్వు ఏ రోజు కూడా విరోధంగా పలకకుండా నువ్వు నమ్మకం ఉంచు. అన్న చెప్పిన మాటను బట్టి ఆమె ధైర్యపరచబడింది. దరిద్రులను అంటే పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తివాడు ఆయనే, అధికారత కూర్చుండబెట్టేవాడు ఆయనే, రాజ్యం అనుగ్రహించేవాడు ఆయనే. కాబట్టి నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు కృంగిపోకుండా, బాధపడకుండా ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయన మీద నమ్మకం ఉంటే చాలు. ఆయన లేవనెత్తేవాడు, ఆయనే అధికారాన్ని ఇచ్చేవాడు, రాజ్యములు నిర్ణయించేవాడు, అధికారులు నిర్ణయించేవాడు. సమస్తం ఆయన చేతి వలన జరుగుతున్నాయి. అలాంటి దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు అని తన తల్లి తన కుమారుని ఉగ్గు పాలతోనే పెంచింది. పాలు తాగుతున్నప్పుడే చిన్న వయసులో నుంచే నమ్మకం పుట్టింది దావీదులో. కాబట్టి గొర్రెలు కాసుకుంటున్నా సరే ఆయన పట్ల నమ్మకాన్ని బట్టి ధైర్యంగా బ్రతికాడు. నా జీవం కలిగిన దేవుడు, అందుకనే నాకు ఆధారము నీవే, నా దేవుడవు నీవే. ఇంకా అన్నలు లేదు, అక్క లేదు, చెల్లెలు ఎవరు లేరు. అలా ఎంత వేదనకరంగా దావీదు యొక్క బాల్యాన్ని మనం చూస్తే ఎంత వేదనకరంగా ఉంది. కానీ మనం బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఆ స్థితి నుంచి విడిపించుకుని దేవుడు ఒకరు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఎరిగి నమ్మకంగా ఎదురు చూడాలి, నమ్మకంగా బ్రతకాలి. దావీదును హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, తన బాధలో, తన ఇరుకులో, తన ఇబ్బందిలో నమ్మకాన్ని దేవుని మీద పెట్టుకొని ఎదురు చూశాడు. అలా బోధించేవారు ఉన్నారా? అలా చెప్పేవారున్నారా? అలా పిల్లల్లో ఒక విశ్వాసాన్ని బలపరిచేవారున్నారా? బాలుడు నడవలసిన త్రోవను నేర్పించే స్థాయినా? చిన్న వయసులోనే పాలు తాగుతున్నప్పుడే నమ్మకం కలిగింది. ఎప్పుడు కూడా నమ్మకం పోలేదు. అన్నల స్థితి వేరు, అన్నలు తృణీకరించారు. ఇలాంటి ఇరుకులో దేవుడు తన జీవితానికి ఒక విశాలత కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తృణీకరించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? అధికారులతో అంటే కూర్చుండబెట్టే దేవుడు. ఇప్పుడు అధికారులతో కూర్చుండబెట్టాడా లేదా? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గొల్యాతు యుద్ధం చేయడానికి వాళ్ళందరూ బాధపడుతున్నప్పుడు, ఎనుదిరుగుతున్నప్పుడు దావీదు ఒక్కడు మాత్రమే కదా వెళ్ళాడు. మీరు కానీ 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం చూడండి, 17వ అధ్యాయం. అక్కడ ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, నేను పోరాడుదును అనే మాటను చూడండి. లేదా 17వ అధ్యాయం 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు,
మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యాన్ని నూరిపోసిందని తల్లి ఏ స్థితిలో అయినా సరే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలిగినటువంటి శక్తి తన బిడ్డకి ఇచ్చింది కాబట్టి ఈరోజు సమస్యలో అందరూ భయపడిన ఈయన మాత్రం భయపడలేదు. మన బిడ్డలకు మన ద్వారానే విశ్వాసం రావాలి, బలపరచబడాలి. అందుకని ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలో, తర్వాత నీ తల్లిలో కనిపించింది అని తిమోతి గురించి చెప్పాడు. ఆ విశ్వాసం అనేది మనం చూపించిన దాన్ని బట్టి, మనం నడిచిన దాన్ని బట్టి బిడ్డల్లో కూడా నమ్మకాన్ని ఏర్పరచుకొని ఆ విధంగా నడుస్తారు, ఆ విధంగా బలపరచబడతారు. చూడండి, ఆ ఇంట పెరిగిన వాళ్ళేమో తండ్రి కలిగి సైన్యంలో విద్యాబుద్ధులు కలిగి ఉండి శక్తి సామర్థ్యాన్ని సాధన చేయగలిగి, అభ్యాసం చేయగలిగి, నేర్చుకోగలిగి అన్ని ఆయుధాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రం కృంగి దూరంగా ఉండి ఎవడు విడిపిస్తాడన్నట్టు బ్రతుకుతున్నారు. అందరి చేత తృణీకరించబడి నెట్టివేయబడి ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడు మాత్రం ధైర్యం తెచ్చి, ఎట్లా వచ్చింది ఈ ధైర్యం? తనున్న స్థితిలో ఎవరికి భయపడకుండా, దేనికి లొంగిపోకుండా సంతోషంగా పోరాడగలిగే శక్తి ఎలా వచ్చింది? దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా మన జీవితంలో మన ఇరుకుల విశాలత కలగాలంటే మొదట మన బ్రతుకులు ఉండాలి అంటే దేవుడు విడిపించగలిగిన వాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నమ్మాడు ఈయన. చిన్నప్పటి నుంచి నమ్మి ఎదిరించాడు. సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని ఎదిరించాడు. ప్రాణము తెగించి తన గొర్రెలు కాపాడుకోగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. ఎలా వచ్చింది? ఎవరు ట్రైనింగ్ ఇచ్చారంటే అరణ్యంలోనే దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని గురించి పాడుతున్నప్పుడు తల్లి చెప్పిన మాటలను బట్టి తనలో ఒక ధైర్యం పుట్టి ఏ స్థితినైనా ఎదుర్కోవడానికి శక్తిని పొందుకొని తనున్న స్థితిలో విడిపించగలిగి దేవుని పట్ల ఒక నమ్మకాన్ని కలిగి పెరిగాడండి దావీదు. కాబట్టి తన బ్రతుకులో తృణీకారం ఉన్న అన్నలు, ఏం యుద్ధం చూడడానికి వచ్చావా? నీ గర్వం మాకు తెలుసులే, నువ్వు మాట వినే రకం కాదు అన్నట్టుగా మాట్లాడినా ఇప్పుడేమంటాడు? సౌలు దగ్గరికి వెళ్ళి నేను పోట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధైర్యం వచ్చింది చూడండి. ఇంత ధైర్యంగా ఉండి వారిని ఆ స్థితి నుంచి విడిపించాడు, మహారక్షణ కలగజేశాడు. ఇప్పుడు ఆ సైనికుల్లో ఒక సైనికుడిగా అయ్యాడు. ఆ సైనికుల్లో ఒక సైనికుడిగా మార్చబడడం మాత్రమే కాకుండా మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీదను అతను నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు ఏం చేసి యోధులు మీద అతన్ని పైగా నియమించాడు. అంటే వారిని ముందుగా నడిపించేవాడిగా మార్చబడ్డాడు. నేనంటాను, ఈయన ఆ ఉద్యోగులు చేరిన దానిని బట్టి కుటుంబం హెచ్చించబడిందా, మార్చబడిందా? లేదుగా. తల్లిని తండ్రి హక్కును చేర్చుకున్నాడుగా? లేదుగా. కానీ అలా విడవబడి, తృణీకరించబడి, నిందించబడిన వాణ్ణి దేవుడు ఏం చేశాడు? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబం ఒకవేళ లోకంలో దూరంగా ఉండినప్పటికీ ఆ కుటుంబంలోనూ ఒకడు, యోధులలో ఒకడు. ఎంత గొప్ప కృప అండి! తృణీకరించబడిన కుటుంబం నుంచి వచ్చిన వాడే అన్నలు తృణీకరించిన వారే కుటుంబం వెలుగు చూసిందే. కానీ దేవుడు అలా చేయలేదు, దేవుడు అలా చూడలేదు. ఆ బిడ్డ పట్ల దేవుని ప్రత్యక్ష చూడండి, దేవుని కృప చూడండి. విడవబడిన వాణ్ణి దేవుడు హెచ్చించాడు, దీవించాడు, యోధుల మీద నియమించాడు అనే చెప్పుకునేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఇరుకుల విశాలత కలగజేయలేదా? ఒకవేళ డబ్బే వచ్చిండొచ్చు, అంటే అది అంటే సోల్జర్కి జాబ్ అనుకోండి, డబ్బు 60 శాలరీ వచ్చిండేది, కుటుంబం పోషించబడుతుండేది. అంటే ఆ స్థితి నుంచి విడిపించి కాస్త నెమ్మది కలిగి ఒక గౌరవప్రదమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు.
నా ఇరుకు, బాల్యమంతా ఇరుకు, యవన ప్రాయం వచ్చేటప్పటికి ఎలా బ్రతుకోవాలో భయం, అంటే భవిష్యత్తును గురించి ఒక భయం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని బట్టి? ఆయన యందు ఉన్న నమ్మకాన్ని బట్టి. నీవే నా దేవుడు అని ఆయన మీద ఆధారపడిన దాన్ని బట్టి. నీకు ఇరుకే ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, కన్నీళ్ళు ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, తరుముతున్న శత్రువులు, వెంటాడుతున్న అనారోగ్యాలు, వీటన్నిటిలో నీ నమ్మకమేమై ఉంది? నిన్ను విడిపించగలిగి ఆ స్థితిలో నీకు విశాలత కలగచేసి ఒక ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుని పట్ల నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీ నమ్మకాన్ని బట్టి ఒకరోజు ఆ స్థితిలో నిన్ను సంతోషంగా ఉంచుతాడు. ఆ నమ్మకం మనకు ఉండదు. చూడండి, బాల్యపు జీవితంలో వేదన పడిన ఆ ఇరుకును దేవుడు ఏం చేశాడు? ఆ ఇరుకులో ఆయనకు విశాలంగా, ఇదిగో ఒకప్పుడు తృణీకరించబడిన వాడు, ఒకప్పుడు తండ్రి చేత కడసారిగా ఉన్నవాడు అన్నటువంటి వ్యక్తి ఈరోజు యోధుల మీద నియమించబడి పలాని వారి కుమారుడు అనబడిన ఒక స్థితిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు అతను లెక్కింపబడిన వాడు, గణపరచబడిన వాడు, అనేకుల మీద నియమించబడిన వాడు, దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టును అనే వాక్యాన్ని తన బ్రతుకులో నెరవేర్చుకోగలిగిన వాడు. మనమైతే నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, నే బ్రతుకు మారదు. దావీదు అట్లా అనుకోలేదు. నాకు ఆధారము నీవే, నా దేవుడవు నీవే, నీ యందే నమ్మిక ఉంచి ఉన్నానన్నాడు. కాబట్టి తన ఇరుకులో, తన బ్రతుకులో ఏం చేశాడు? ఒక ఆనందాన్ని కలగజేశాడు, ఒక సంతోషాన్ని ఇచ్చాడు, ఒక ఆధిక్యతనిచ్చాడు. గొర్రెల దొడ్ల నుంచి విడిపించి సింహాసన స్థాయికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ స్థితిలో ఉంచాడు. ఇప్పుడు ఆ స్థాయిలో దావీదు సుబుద్ధి కలిగి పని అంతా చేసుకుని వస్తూ ఉంటే, జనరల్గా మనము మన క్యారెక్టర్ మంచిదై ఉండి, మనం ఎవరికి అపకారం చేయకుండా, ఎవరి విషయంలో జోక్యం చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే ఎవరైనా మనల్ని అభిమానిస్తారు, మనకు గౌరవిస్తారు. దావీదు కూడా అలానే చేశాడు. తాను పంపిన చోట్లకి వెళ్ళపోయి సుబుద్ధి కలిగి చెప్పింది ఒకటి, చేసేది ఒకటి ఉంటారు. దేవునికి నమ్మిన బిడ్డలు ఏమి చెప్తే అది చేయాలి. అది చెప్పింది చేస్తేనే లోబడినట్టు, అలా చేయకపోతే అవిధేయులైనట్టే. అంతే కదా. సౌలు దేవుడు చెప్పింది చేశాడా? తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడా? ప్రజలు చెప్పినట్టు చేశాడు. దేవుడి మాట లెక్క పెట్టట్లేదు. ఈరోజు చెప్పిన మాటకు లోబడాలి, చెప్పిన మాటను బట్టి బ్రతకాలి. పంపిన చోట్లకెల్లా సుబుద్ధి కలిగి అటు ఇటు మాట్లాడకుండా ఆయన ఏ పని చెప్తే అది, ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు. మరి మనము, బైబిల్లో రాయబడింది ఒక చోట, యేసుక్రీస్తు అంటాడు, నన్ను పంపిన వాని క్రియలు నేను చేయడానికి వచ్చాను అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను పంపిన వాని క్రియలు, నేను క్రియలు చేస్తాను. ఆయన ఏం చెప్పాడు అది, నా అంతటి నేను ఏది చేయను, ఆయన చెప్పిన మాటను చేస్తాను, చెప్పినట్టుగా చేస్తానంటాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన క్రియలు ఎలాంటి? ఒక మాట చెప్పి ఇలా చేయమంటే దాంట్లో మధ్యలో సొంత పెత్తనం, సొంత ఆలోచన. దైవ సేవకుడు ఒక మాట ఇది ఇలా చేయండి అంటే అది కాదు, మళ్ళీ దానికి యాడింగ్స్. ఇలా అయితే బాగుంటుందేమో, అలా అయితే బాగుంటుందేమో. అలా బాగుంటే ఆ తలంపు దేవుడు ఇచ్చేవాడేమో కదా. ఒకసారి యేసన్న దగ్గరికి వెళ్ళి ఒక పాస్టర్ గారు అడిగారంట, అయ్యా నా భార్య చచ్చిపోయింది, నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. ఏంటి దైవం చిత్తం అంటే, బుద్ధి లేనోడా, ఒకవేళ భార్య కావాలని ఉంచేవాడికి ఎందుకు చంపుతాడు, ఏమన్నా ఆలోచన అన్నాడంట. ఇప్పుడు సొంత ఆలోచన, సొంత ఇష్టాలు, కోరికలు, పంపిన చోట్లకెల్లా సుబుద్ధి కలిగి పనిచేసే వాళ్ళు కరువు అయిపోయారు. కానీ దావీదు విషయంలో ఎక్కువ తన స్థాయి పెరిగిన, తన స్థితి పెరిగిన, తన క్యాడర్ పెరిగిన, ఒకప్పుడు అల్పుడు, ఒకప్పుడు అనామకుడు, ఒకప్పుడు ఏమీ లేనివాడు, ఇప్పుడు దేశంలో యోధుల మీద నియమించబడినవాడు. ఆ స్థాయికి వస్తే సుబుద్ధి కలిగి బ్రతకడం ఇంకా గ్రేట్ అండి. ఏమీ లేనప్పుడు అణిగిమణిగి ఉంటాం, కాస్త పెరగ్గానే మన కొమ్ములు వస్తాయి, మనం ఎవరిని లెక్క చేయం. కానీ దావీదు స్థాయి ఏంటంటే యోధుల మీద నిలబడిన సుబుద్ధి కలిగి ఉండడం. అంటే కొన్నిసార్లు ఇంత మంచిగా ఉండినా, ఇప్పుడు ఆయన ఇప్పుడు సౌలు శత్రువయ్యాడు దేని బట్టి చెప్పండి? ఇప్పుడు సౌలుకు దావీదు ఏమని అన్యాయం చేశాడా?
లేదు. అని చెప్పినట్టే విన్నాడుగా. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వింటే వెళ్ళి యుద్ధము చేసింది ఆయన, పోరాడింది ఆయన, ప్రాణాన్ని పణంగా పెట్టింది ఆయన, జయించింది ఆయన. అయితే వాళ్ళు పాట పాడేటప్పుడు అంట ఏమని పాడారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని ఈయన తగ్గించి మాట్లాడారు. ఇంకా ఆయనకు చిరెత్తుకు వచ్చింది, బాధ వచ్చింది. నాకు 1000 కొలది అంటారా? దావీదు అంటే ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే విషపు చూపు చూస్తుంటారు. మన స్థాయి ఏంటి, మన స్తోమత ఏంటి, మనకు దేవుడు విభజించిన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఏ విధంగా మనం ఎంచుకోవాలనే ఆలోచన లేకపోతే ఏమొస్తాయి? ఈ కంపారిజన్ మెంటాలిటీ. విషపు చూపు చూశాడు, నాట నుండి చంపడానికి బయలుదేరాడు. ఇంకా ఆ రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి దావీదు జీవితం. ఏ రోజు నెమ్మది లేదు, ఏ రోజు ప్రశాంతంగా కోటలో ఉన్నాడనే కానీ ఇంకా తరమబడి ఒకచోట పొలంలో, ఒకసారి గృహాల్లో, ఒకసారి కొండల్లో, ఎక్కడెక్కడో బతకాల్సి వచ్చింది. ఇవన్నీ తన జీవితంలో ఇరుకులే, ఇబ్బందులే. కానీ ఏ రోజు ఎక్కడ కూడా చిక్కుబడినట్టుగా, బాధపడినట్టుగా, కృంగిపోయినట్టుగా లేదు. తన బ్రతుకులు అనేకమైన ఇరుకులు వచ్చాయి. కానీ వాటన్నిటిలో దేవుడు ఏం చేస్తాడు? నెమ్మదినిచ్చి, సంతోషాన్నిచ్చి, విశాలతనిచ్చి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి యొక్క అసూయ అతని ఇరుకున పడేసింది, బాధ పెట్టింది. ఈరోజు ఒకవేళ మన పని మనం చేసుకుంటున్నా, సుబుద్ధి కలిగి మనం బ్రతుకుతున్నా, ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన మీద నిందలేస్తారు, మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు, మనం చెడ్డ చేయడానికి చూస్తారు. మన స్థాయి పెరిగిందిగా అంటే కొందరు ఆలోచన ఎప్పుడు ఎంతకాలం వాళ్ళ కింద బతకాలన్నట్టుగానే ఉంటారు. దేవుడు అట్లా అనుకోడండి. వాళ్ళ స్థాయి చిన్నదా? వాళ్ళు బాధపడుతున్నారా, ఎదురు చూస్తున్నారా, నమ్మకం ఉంచారా, వారిని పైకెత్తే దేవుడు. మనమైతే మనకు ఎవరైనా మన తర్వాత ఉండాలి అన్నట్టుగా మనం సహాయం చేస్తాం, కానీ మనకంటే ఎక్కువ ఎక్కిపోకూడదు, ఎక్కువగా అభివృద్ధి పొందకూడదు, ఎక్కువగా కనపరచకూడదు. ఏదైనా వాళ్ళట్లుగా ఉండాలి. దేవుడు అలాంటి వాడు కాదు. ఈ యొక్క సౌలు అయితే అలాంటి మెంటాలిటీ. ప్రాణాన్ని పణంగా పెట్టింది, పోరాడింది ఆయన. అది అందరూ కూడా అనుకూలులు అయిపోయారు. అక్కడ మనం చదివితే ఆ 18వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోట్లకి వెళ్ళిపోయి సుబుద్ధి కలిగి పని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఈరోజు ఎవరైనా కాస్త మంచిగా అనుకూలంగా ఉంటే ఏం చేస్తారు? వారి గురించి రకరకాల కామెంట్స్. ఆయన వారిని దగ్గర తీస్తాడు, వారిని చేత తీరుస్తారు, వారితోనే మాట్లాడతాడు. ఆ కుటుంబం అంటే ఇష్టం, ఆ కుటుంబంలో పిల్లలంటే ఇష్టం. ఇలా రకరకాల ఎక్కడ వస్తుందంటే వాళ్ళు చేయలేరు, చేయడానికి పంపలేరు, వాళ్ళు పాటుపడలేరు, వాళ్ళు ప్రయాసపడలేరు. ప్రయాసపడుతున్న వారు చూస్తే మాత్రం ఏం చేస్తారు? కుళ్ళుకుంటారు, అసూయపడతారు, బాధపడతారు, వేదన పడతారు. అసూయ ఎక్కడ మొదలవుతుందంటే మనం చేతగాని పని ఒకరు చేసి గొప్ప వాళ్ళైతే అది మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉన్నప్పుడు అసూయ వస్తుంది. సౌలు కూడా అంతే, అసూయపడ్డాడు. దాన్ని బట్టి దావీదు జీవితం మారిపోయింది. ఇరుకులు ఇంక తరమబడుతున్నాడు, ఇంక అధికారాన్ని బట్టి తరమబడ్డాడు. ఎక్కడెక్కడంటే తరమబడ్డాడు. ఇప్పుడు మనం చూస్తే ఆయన జీవితంలో అందరి ప్రేమ ఉంది, కానీ దావీదును ఆయన చంపాలనుకున్నాడు. అందరికి అనుకూలంగా బ్రతకడం కూడా నేరమైపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులో మనం మంచిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి కొందరు మన మీద రకరకాలుగా లేనిపోని మాటలు చెప్పి, లేనిపోని కథలల్లే చెప్తున్న దాన్ని బట్టి చాలామంది మనసులు కృంగిపోయి బాధపడి, నేనేం తప్పు చేశాను, నన్ను ఇట్లా అనుకుంటున్నారు, నన్ను బాధపడుతుంటారు. గమనించి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల యొక్క వాక్కలహం మానిపోయి వాళ్ళ యొక్క ఆ దురాలోచన అంటకుండా ఆయన తన సన్నిధి చాటున మరుగుపరిచే దేవుడు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మనుషులను బట్టి కలిగిన ఇరుకేమో, మనుషులకు అసూయను బట్టి, మనుషుల కుట్రను బట్టి, నువ్వు మంచివాడు అయినప్పటికీ, నీవు మంచి దానమైనప్పటికీ, నీ కుటుంబం మంచిదిగా ఉన్న దాన్ని బట్టి చాలామంది ఊరవలేక నీ కుటుంబం గురించి విష ప్రచారం కావచ్చు, నీ బిడ్డల మీద బురద చల్లడం కావచ్చు, లేకుంటే నిన్నే బయట పెట్టాలని అనుకోవడం కావచ్చు. దీన్ని బట్టి చాలామంది కృంగిపోతుంటారు, బాధపడుతుంటారు, వేదన పడుతుంటారు, అని ఇరుకులో బాధపడుతుంటారు. కానీ ఎవ్వడు ఏం చేయలేడు.
ఈ మాట మనకేం కలిగించాలి? దాన్ని ఎవడైనా ఏం చేశాడా? తరిమాడు. చంపాడా? ఇంకా ఆయన 2 సార్లు దొరికాడు, చంపలేదు. మనం తరమబడతామే కానీ చావమ్మ. కారణం ఏంటి? మనం కాపాడుతున్నవాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఈరోజు నువ్వు ఎలాంటి ఇరుకులో ఉన్నావు? నీ కుటుంబంలో ఒక ఇరుకైన స్థితియా? నువ్వు ఉద్యోగం చేస్తున్న ఒక ఇరుకైన స్థితియా? నువ్వు బాగుపడుతున్న చూసి వారు లేని వారిని బట్టి నీ బ్రతుకులో ఒక వేదన ఉందా? దుఃఖం ఉందా? కన్నీరు ఉందా? వాళ్ళని బట్టి నువ్వు ఇల్లు వాకిలు వదిలిపెట్టి దూరంగా బ్రతకాల్సి వస్తుందా? బిడ్డలకు దూరం అయిపోయాడు, భార్యకు దూరం అయిపోయాడు, బ్రతకాల్సి వస్తుందా? ఇలాంటి స్థితిలో నీకు ఏమీ కాదు, నీ దేవుడు నీకు తోడుగా ఉండి విశాలమైన ప్రదేశంలోకి నేను తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు చేతి నుంచి తరమబడిన ఆయన అక్కడ చనిపోలేదు. ఇంకా చూడండి, ఆ స్థితిలోనే శత్రువుల యుద్ధానికి భోజనం సిద్ధపరిచాడు. అవునా కదా? ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తే ఇప్పుడు ఫిలిష్తీ రాజు దగ్గరికి వెళ్తే ఆయన చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. ఆయన జీవితంలో కేలైన ఊరు ఉంటుంది. అయ్యా, ఆ పట్టణానికి వెళ్ళి ఫిలిష్తీయులు మీదకి వస్తున్నారు, రక్షించవచ్చు అంటే రక్షించవచ్చు అంటాడు. తీరా రక్షించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను రక్షించాను, ఈ ప్రజలు నమ్మకంగా ఉంటారా, మళ్ళీ నన్ను సౌలు అప్పచెప్పకుండా ఉంటారంటే లేదు, వాళ్ళు ఖచ్చితంగా నేను అప్పచెప్తారు, అక్కడి నుంచి లేచిపోమంట. అంటే చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు కొందరు ఉంటారు, వారిని బట్టి మనం ఇరుకుని పడి ఉంటాం. నోపు అనే ఊరికి వస్తే అక్కడ యాజకులకు ఊరు అది, అక్కడ యాజకులు ఉంటే పాపం అక్కడికి వెళ్ళి ఏమి చెప్పకుండా ఒక ముద్ద తిని అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ దోయోగ అనే వ్యక్తి ఉండి సౌలుకు సమాచారం చెప్తే ఇతను బట్టి వచ్చి మొత్తాన్ని చంపేస్తాడు. చూడండి, తన బ్రతుకులు అన్ని ఇరుకులే. తను ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళకు బాధ కలిగింది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికొరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మేలు చేసినా కీడు చేస్తున్నారు. నాబాలనే వ్యక్తి వారి యొక్క గొర్రెల చుట్టూ దివారాత్రులు కాపలు కాసి ఏ ఖడ్గమృగాలు అంటే పడకుండా కాపలు కాసి, అయ్యా మీ యొక్క గొర్రెలు మేము కాసాం, కాస్త తినడానికి మాకు అడవిలో ఉన్నాం అయ్యా అంటే, ఎవడు దావీదెవడో రాజును తృణీకరించిన వాడు కదా, మేమెందుకు ఇస్తాం అని మాట్లాడి తృణీకరించారు. అంటే ఆయన బ్రతుకు ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు ఉన్నాయి. వీటన్నిటిలో ఆయన ఏం చేశాడు? విడిపించి విశాలతలోకి తీసుకొచ్చాడు. నేనేమంటున్నానంటే, మనుషులు నిన్ను ఇరుకున పెట్టచ్చు, పరిస్థితులు నేను ఇరుకున పెట్టచ్చు, కానీ నువ్వు నమ్మగలిగితే దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొస్తాడు? నిన్ను విశాలమైన ప్రదేశానికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది నమ్మిన వాళ్ళు మోసం చేశారు, సహాయపడిన వాళ్ళే. ఇంకా మనం చూస్తే 30 అధ్యాయాలకు వస్తే దిక్కులేని వారు, బీదలు, లేకుంటే అప్పులు ఉన్న వాళ్ళు, బాధలు ఉన్న వాళ్ళందరూ దగ్గరికి వస్తే వారికి అధికారిగా ఉంటే ఒకరోజు వాళ్ళే రివర్స్ అయ్యి వాళ్ళ బిడ్డలందరూ కూడా వెళ్ళిపోయారు. చెరలో ఒకటి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ఎంత దారుణం! 30 అధ్యాయం 1 సమూయేలు గ్రంథం ఉంటుంది ఖురాన్. ఎంత ఇరుకులో ఉన్నాడు. అయితే అక్కడ రాయబడినమాట, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన బ్రతుకులో మొదటి దినం మొదలుకొని పాలు తాగుతున్నప్పుడు మొదలుకొని బ్రతికినంత కాలం దేవుని పట్ల ఒక నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని బట్టి ఆ ఇరుకులో తన బ్రతుకులు విశాలతను ఎప్పటికప్పుడు సంపాదించుకొని క్షేమంగా బ్రతికాడు. నేను అంటాను, ఈరోజు మనుషుల వలన తరమబడుతున్నావా? పరిస్థితులను బట్టి తరమబడుతున్నావా? నమ్మిన వారు మోసం చేశారా? సహాయం చేసిన వారు నిందిస్తున్నారా? మర్చిపోయి వెంటబడుతున్నారా? నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా? వీటిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటి అధిగమించి ఒక రోజు వారిని పరిపాలించేటట్టుగా నీకే ఒక అధికారం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ తరిమబడిన వారి అందరి మీద ఒకరోజు ఆయన రాజుగా అవ్వలేదా? ఒక క్షేమకరమైన స్థితిలోకి తీసుకురాలేదా? చూడండి, ఈ 13 సంవత్సరాలు ఇరుకులోనే ఉన్నాడు, కానీ ఏ రోజున కూడా ఇరుకున పడలేదు. సమృద్ధి కలిగిన వాడిగా దేవుని కృపను బట్టి ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఇరుకుల విశాలత కలగజేస్తే దేవుణ్ణి నేనేమంటానంటే, హృదయపూర్వకంగా నమ్ము. అయ్యా నీవే నా దేవుడు, నిన్ను తప్పంగా నేను ఎవరు నమ్ముకుంటానయ్యా? నిన్నే నమ్ముకుంటాను. నా బ్రతుకులో ఒక విశాలత, దావీదు విషయంలో విశాలత కలగజేసిన వాడవని ఆయన సాక్ష్యం చెప్పినట్లుగా నేను సాక్ష్యం చెప్పినట్లుగా, తండ్రి నా ఇరుకులో, నా ఇబ్బందులో, నా కష్టంలో, నా బాధలో, వేదనలో, అవమానాలు, నిందలో నీ కాపు దొల ద్వారా నాకు విశాలత కలగచేయండి, నేను నీ గురించి సాక్ష్యం చెప్తానని ఒక తీర్మానం తీసుకుంటే ఎంత మంచిది. తలలు వంచండి. తలలు వంచిన మనం, ఇరుకుల విశాలత కలగజేయవాడవు నీవే.
కలగ చేసిన వాడవు నీవే అని ఒక ధైర్యంగా దావీదు చెప్పిన మాటను బట్టి ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా? దేవా, దావీదు యొక్క బాల్యం, దావీదు యొక్క యవనం, ఎన్నో ఇరుకులు, ఒక స్థాయి వచ్చేంత వరకు ఎన్నో అవమానాలు, నిందలు, మంచిగా బ్రతికిన దాన్ని బట్టి, ఎవరు జోలికి పోకుండా ఉన్నదాన్ని బట్టి కూడా సమస్యలే, బాధలే. వీటన్నిటిలో నిన్ను బట్టి ధైర్యంగా బ్రతికి నెమ్మదిగా ఉండి విశాలతలోకి వచ్చాడు, సమృద్ధిలోకి వచ్చాడు. అలా నన్ను కూడా నిన్ను బట్టి నా ఇరుకులో నెమ్మదిగా ఉండడానికి, నా ఇరుకులో సంతోషంగా ఉండడానికి కృప చూపించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, మా ఇరుకులలో విశాలత కలగచేసే దేవుడు. అవును ప్రభా, దావీదు జీవితంలో బాల్యము ఒక ఇరుకు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత తను తాను నిరూపించుకున్న తర్వాత కూడా తరమబడ్డాడు, అదొక ఇరుకు. నమ్మిన వారే మోసం చేశాడు, అదొక ఇరుకు. సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత చూపలేదు, అదొక ఇరుకు. వెంట వచ్చిన వారే చంపాలని చూశారు, అదొక ఇరుకు. అవును ప్రభా, ఈ రోజున్నటువంటి అనేక మానవత బంధాలన్నీ కూడా ఇలానే కృతజ్ఞత లేకపోవడము, మర్చిపోవడము, ప్రేమ లేకపోవడము జరుగుతూ ఎన్నోసార్లు మనుషులను బట్టి, మనుషులకు మాటలను బట్టి, మనుషుల క్రియలను బట్టి ఇరుకును పడి బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడి, ప్రభా విశాలత కలగచేసే దేవుడు అని చెప్పారు. దావీదు వలె నమ్మకం ఉంచగలిగితే, దావీదు వలె నీ మీద మాత్రమే ఆధారపడగలిగితే, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి అధికారులతో కూడా కూర్చుండబెట్టినట్టుగా వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యను, బాధను, ఇరుకును తొలగించి ఒక స్థాయికి చేర్చి ఒక నెమ్మదినిచ్చే దేవుడు అని మాట్లాడి ఉండగా, ఈ మాటను బట్టి ఎవరైతే ధైర్యపరచబడి ఆదరించబడి, ప్రభువా నా ఇరుకుల విశాలత కలగచేసే దేవుడు నీవే, దావీదు బాల్యములో ఎవరు ఆదరించలేనప్పుడు నీ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆదరించి హెచ్చించి ఒక స్థాయికి లేవనెత్తివాడవు నీవే అని ఎవరైతే ఈరోజు తమ యొక్క ఆదరణ స్థితిలో, బాధపడుతున్న స్థితిలో నిన్నే నమ్మి నీ మీద ఆధారపడి ఎదురు చూస్తారో, వారి జీవితంలో ఉన్న ఇరుకులను తొలగించి ఇరుకులలో నెమ్మదిని మీరు కలగచేసి, నా దేవుని బట్టి ఈరోజు నేను క్షేమంగా ఉన్నానని చెప్పగలిగే స్థితిలోకి మీరు నడిపించమని కోరుకుంటున్నాను. గాఢ అంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయం నేను భయపడను, కారణం నువ్వు ఉన్నావు తోడు అని ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపండి. కృంగిపోకుండా, బాధపడకుండా, అరే వాళ్ళకి మంచి చేశాను, నాకు కీడు చేశారు, అయ్యో వాళ్ళకి సహాయం చేశాను, నాకు గుర్తుంచుకోలేదు, ఈరోజు మర్చిపోయారు, అట్టంటట మాట్లాడుతాను. వాటిని బట్టి కృంగిపోతున్న వారి జీవితంలో ఒక నెమ్మది కలగచేయండి ప్రభా. వారే ఒకరోజు వారి యొద్దకు వచ్చినట్లే చేస్తే దేవుడవు అని వాళ్ళ జీవితంలో ధైర్యం పుట్టించండి, త్రాణ పుట్టించి, బలపరిచి, స్థిరపరిచి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలు